ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో మీరు డిఎస్ఎల్ఆర్ లాంటి నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ని మీరు టేకప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? లైక్ దిస్, ఇక్కడ నుంచి మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు. నేను ఆల్ ఫొటోస్ పైన క్లిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను రీసెంట్గా తీసిన ఫోటో అన్నమాట. డిఎస్ఎల్ఆర్ కంటే చాలా అందంగా వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, అద్భుతమైన మీరు ఫొటోస్ని ఒకే ఒక్క క్లిక్తో జస్ట్ మీరు టేకప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ రేంజ్లో వస్తుంది. పైగా మన యొక్క మొబైల్ కెమెరాని యూజ్ చేసుకొని లైక్ దిస్ మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసినట్లయితే మనకు ఫొటోస్ ఎలా వస్తాయి, నార్మల్ రేంజ్లో మాత్రమే వస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఫోటోని చూడండి ఒకసారి. ఇది నార్మల్ ఫోటో. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం జూమ్ చేయొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ కాదనమాట. ఇలా కానప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా మనకు సంబంధించిన ఫొటోస్ని మనం టేకప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా మనం డిఎస్ఎల్ఆర్ లాంటి ఫొటోస్ని టేకప్ చేసుకోవచ్చు, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే నేను చాలా రకాల అప్లికేషన్ టెస్ట్ చేయడం జరిగింది ప్లే స్టోర్ నుంచి, కానీ నాకు నచ్చింది మాత్రం ఒకే ఒక్క అప్లికేషన్ అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే జస్ట్ మీరు ఫొటోస్ని ఇలా టేకప్ చేస్తారో లేదో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆటోమేటిక్గా బ్లర్ అయిపోతుంది అనమాట. డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా వస్తుందని ముందే నేను చెప్పడం జరిగింది కదా. ఆ రేంజ్లో మనం ఫొటోస్ని టేకప్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా మీరు వన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చి మనకు ఆటోమేటిక్గా అప్లికేషన్ లోడ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏదైనా రేటింగ్ ఇస్తారా అని అడుగుతుంది. మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదని కూడా వదిలేయచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకు డిఎస్ఎల్ఆర్ కెమెరా పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. డైరెక్ట్ కెమెరా అన్నమాట. ఇది జస్ట్ మన యొక్క బ్యాక్ కెమెరాతోనే వస్తుంది, ఫ్రంట్ కెమెరాతో కూడా వస్తుంది, కానీ నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ అనమాట. సింపుల్గా మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా లిక్కరేజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ నేను ఫొటోస్ని టేకప్ చేయాలంటే చాలా లాంగ్, కొంచెం డిస్టెన్స్ అయితే ఉండాలి. కాకపోతే ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను గ్యాలరీ నుంచి ఒక ఫోటోని అయితే తీసుకుంటాను. నేను ఆల్బమ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఈ ఫోటోని అయితే మళ్ళీ నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీ యొక్క ఫింగర్ని తీసుకోండి. మీ యొక్క ఫింగర్ని తీసుకొని జస్ట్ చాలా అంటే చాలా స్లోగా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఏమి పెద్దగా దీంట్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ అవుతుందో మీకే అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సరిపోతుంది అన్నమాట. జస్ట్ మీరు పెద్దగా దీంట్లో మీరు పని చేయాల్సిన కూడా అవసరం కూడా లేదన్నమాట. కానీ చూసుకోవచ్చు, ఫోటో బ్యాక్గ్రౌండ్ మొత్తం నార్మల్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ మనకు బ్లర్ అయితే కావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏ రేంజ్లో బ్లర్ అవ్వడం జరిగిందో. దెరాఫ్టర్ డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారు, డైరెక్ట్ మీ యొక్క గ్యాలరీలో సేవ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు, ఫోటో యొక్క క్వాలిటీ చూడండి. వావ్, అసలు అమేజింగ్ అన్నమాట. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో ఈ చిన్న అప్లికేషన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో డిఎస్ఎల్ఆర్ లాంటి ఫొటోస్ని టేకప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే అప్లికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.